యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఎంతవరకు సేఫ్? రండి తెలుసుకుందాం. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, టూరిజం నుంచి వస్తున్న రెవెన్యూ అయినా, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ నుంచి వస్తున్న రెవెన్యూ అయినా యూఏఈకి రెండు స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ ఎకానమీ అని చెప్పచ్చు. దీనికి గవర్నమెంట్ బ్యాకింగ్ కూడా ఉండటంతో స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. యూఏఈ లా, మీ అందరికీ తెలిసిందే గల్ఫ్ కంట్రీస్లో లా ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో. అయితే ఇది డెఫినెట్గా ప్లస్ పాయింటే. మీ బిజినెస్కి కానీ లేదా ప్రాపర్టీకి కానీ 100% ప్రొటెక్షన్ అందిస్తుంది యూఏఈ లా. ఒకప్పుడు ఇక్కడ బిజినెస్ సెటప్ చేయడానికి లోకల్ స్పాన్సర్షిప్ అవసరం ఉండేది. అయితే ఇప్పుడు 100% ఓనర్షిప్ మీకే ఇస్తుండటంతో ఇక్కడ బిజినెస్ సెటప్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. 200కి పైగా నేషనాలిటీస్ ఉండటం, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం, ఫ్రీ జోన్ ఆపర్చునిటీస్, గోల్డెన్ వీసా లాంటి వీసా ఆప్షన్స్ అండ్ వరల్డ్ క్లాస్ లైఫ్ స్టైల్, వీటన్నిటినీ కూడా యూఏఈని ఒక గ్లోబల్ బిజినెస్ హబ్గా తీర్చిదిద్దింది. స్ట్రాంగ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఉండటంతో 2022 నుంచి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చాలా గణనీయంగా పెరిగాయి. అండ్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుండడం చూస్తే ఆ లిస్ట్లో ఇండియా టాప్లో ఉంది. దాని తర్వాత కెనడా, యుఎస్, యూకే, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ లిస్ట్లో యాడ్ అయ్యాయి. మరి బిజినెస్ సెక్టర్స్లోనే కాకుండా అంటే ఐటీ రంగాలు లేకపోతే సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్ వంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా యూఏఈలో ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. మరి మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి అన్రెస్ట్ దీని మీద ఏం ఇంపాక్ట్ ఉండదా అంటే, యూఏఈకి ఉన్నటువంటి స్ట్రాంగ్ రక్షణ వ్యవస్థ అనివ్వండి లేదా మత సామరస్యాన్ని ప్రోత్సహించడం కానీ ప్రపంచ దృష్టిని యూఏఈ రోజు ఆకర్షిస్తోంది. ఓవరాల్గా చూసినట్లయితే ఇన్వెస్టింగ్ ఇన్ యూఏఈ ఈజ్ టోటలీ సేఫ్.